గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మీ అందరికీ ఆప్తులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకురాలు మాజీ శాసనసభ్యురాలు ఉత్సాహవంతురాలు విద్యావంతి విద్యాధికురాలు అందరికీ గత 5 సంవత్సరాలుగా మరి ఎంతో కష్టపడి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సేవ చేసిన, కొన్ని కారణాల వల్ల ఓటమి పాలైనా మళ్ళీ తిరిగి ప్రజల నడుమనే ఉంటూ మీ అభిమానాన్ని తిరిగి చూరగొనేందుకు ప్రయత్నిస్తున్న మా సోదరి శ్రీమతి భాను హరిప్రియ నాయక్ గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు ఈ ఇల్లందు నియోజకవర్గానికి గత ఎన్నికల్లో కూడా సమన్వయకర్తగా వ్యవహరించి మొన్న మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కీలకమైన బాధ్యతలు పోషించిన గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు వద్దిరాజు రవిచంద్ర గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా మొన్నటిదాకా పనిచేసిన ఉద్యమకారుడు ఉద్యమ బిడ్డ అన్న దిండిగాల రాజేంద్రన్న గారు, జిల్లా పరిషత్ చైర్మన్ మా చెల్లెలు సోదరి బిందు గారికి, మరి ఈరోజు ఈ సమావేశంలో పెళ్లి కొడుకు తమ్ముడు, పెళ్లి కొడుకు అంటే నిజంగా పెళ్లి చేస్తున్నా అనుకున్నారు, పెళ్లి అయిపోయింది ఆల్రెడీ, మా తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసి సోషల్ మీడియాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా యొక్క బాధ్యతలు తీసుకున్న మా తమ్ముడు దినేష్ చౌదరి గారికి, వేదికపైన ఆశీనులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులైన ఎంపీపీలు, ఎస్పీటీసీలు, గౌరవనీయులైన కౌన్సిలర్లు, అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ మండలాల అధ్యక్షులు వెక్కినేని సురేందర్ గారు, ఇంకా పేరు పేరున వేదిక పైన ఉన్న పేరు పేరున వేదిక పైన ఉన్న నాయకులందరికీ, మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున వేదిక ముందు మరి ఆసీనులైన అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, ప్రత్యేకంగా మా ప్రైవేట్ కళాశాలలు మరియు స్కూల్ యొక్క కరెస్పాండెంట్లకి, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. కొంత ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ, ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భంలో మీతో కలుసుకోవడానికి అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 5 నెలల కిందట, 6 నెలల కిందట నవంబర్ 30 నాడు జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చినప్పటికీ కేవలం స్వల్ప ఓటింగ్ తేడాతో 1.8% తేడాతో మాత్రమే మనం ఓటమి పాల్గొవడం జరిగింది. దాదాపు ఒక 14-15 సీట్లలో కేవలం 5-6 వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాల్గొవడం జరిగింది. ఆ 14 సీట్లలో ఒక 7 నుంచి 10 సీట్లు మనం గెలిచినా ఈరోజు ప్రభుత్వంలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ఉండే విషయం కూడా మీకు తెలుసు. 5-6 నెలల కిందట ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏమని? 6 గ్యారంటీలని, గతంలో ఎన్నడూ చేయని విధంగా గత తప్పులన్నీ సవరించుకొని బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తామని ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి మొత్తానికి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దురదృష్టం ఏమంటే, నిజంగా అప్పుడప్పుడు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, అధికారం కోల్పోయినందుకు బాధ ఏం లేదు. ఎందుకంటే అధికారంలో ఎవరు శాశ్వతం కాదు, ఎప్పుడో ఒకప్పుడు అందరం దిగాల్సిందే, దిగడం తప్పేం లేదు. మార్పు కూడా అప్పుడప్పుడు మంచిదే. ఎందుకంటే ఇవాళ 5-6 నెలల్లోనే తెలంగాణలో ప్రజలకు కూడా అర్థమైంది, మార్పు మార్పు అని ఓటేసిన పాపానికి ఏం జరిగింది, ఏం జరుగుతా ఉందనేది కూడా అర్థమవుతా ఉంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మేము చాలా వర్గాలు ఎవరైతే ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిన మరి సోదరులు ఉన్నారో వాళ్లకు దురదృష్టవశాత్తు దూరమైన, ముఖ్యంగా నిరుద్యోగులు, యువత. ఎందుకో తెలియదు కానీ 10 సంవత్సరాలలో, గత 10 సంవత్సరాలలో భారతదేశంలో ఎక్కడా చేయనంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కోసం పనిచేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అది గవర్నమెంట్ సెక్టర్లో, ప్రభుత్వ ఉద్యోగాలలో 2 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలో మొత్తం 10 ఏళ్లలో ఏదన్నా ఒక్క ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేసిందా అని చెప్పి రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని ఎన్నికల సమయంలో అడిగితే సమాధానం లేదు. ఈరోజు మళ్ళీ అడుగుతా ఉన్నాం, 2014 నుంచి 2024 వరకు
కేసీఆర్ గారి ప్రభుత్వం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసింది. ఇది నేను లెక్కలతో సహా నేను మీ ముందు పెడతాను. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగ నియామకాలు జరిగినాయి, పోలీస్ శాఖలో ఎంత జరిగింది, వైద్య ఆరోగ్య శాఖలో ఎంత జరిగింది, పురపాలక శాఖలో ఎంత జరిగింది, పంచాయతీరాజ్లో ఎంత జరిగింది, ఏ విభాగంలో జెన్కోలో ఎంత జరిగింది, ట్రాన్స్కోలో ఎంత, సింగరేణిలో ఎంత, ఇవన్నీ లెక్కల సహితంగా చెప్పే సత్తా మా అందరికి మా అందరికీ ఉంది. ఈ దేశంలో ఇంతకంటే పెద్దగా ఇంతకంటే గొప్పగా ఉపాధి కల్పన ఏదన్నా ప్రభుత్వం చేసిందా చెప్పండి అని చెప్పి ఎన్నిసార్లు అడిగినా ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ ఒక్క బీజేపీ నాయకుడు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు అంటే సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం, ఇన్ని ఉద్యోగాలు సృష్టించినప్పటికీ, ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ ఇంకా ఏదో చేయలేదు, ఈ ప్రభుత్వం పనే చేయలేదు అనే విధంగా విపరీతమైన దుష్ప్రచారం మరి సోషల్ మీడియాలో జరిగింది. అందులో ముఖ్యంగా యువత, ఇవాళ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత ఎవరైతే చదువుకోగానే తమకు ఉద్యోగం కావాలని కోరుకుంటారో వారు పూర్తి స్థాయిలో ఈ వాదనకు ఆకర్షితులై మాకు దూరమైనారు. వాస్తవం ఏంటంటే నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి విషయాలు రూఢీ చేసుకోండి, తెలుసుకోండి. 10 ఏళ్లలో భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయనంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ దానికి మేము ప్రచారం చేసుకోలేదు, మా నాయకులు మా కార్యకర్తల తప్పు. మా తప్పే, మీకు చెప్పకపోవడం, చెప్పలేకపోవడం, మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోవడం మా తప్పు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాదు కాబట్టి, ఎందుకంటే మన జనాభా పరంగా చూసినట్టయితే ఇవాళ మొత్తంగా భారతదేశం మొత్తంలో చూసినట్టయితే 140 కోట్ల జనాభాలో 27 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళే 50% మంది ఉన్నారు, సగం ఉన్నారు. మరి అంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉండదు. అందుకే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తెచ్చి ప్రైవేట్ రంగంలోనన్నా మరి ఉద్యోగ కల్పన కోసం ఏ ప్రభుత్వం అయినా సిన్సియర్గా పనిచేస్తుంది. 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ప్రైవేట్ రంగంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రయత్నం కూడా బలంగా చేసినాం, పెట్టుబడులు కూడా తెచ్చినాం, బలమైన ప్రయత్నం చేసినాం. హైదరాబాద్ లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు కూడా ప్రయత్నం చేసినాం. ఇది కూడా మేము సరిగ్గా చెప్పుకోలేకపోయినాం. దాంతో పాటు ఇప్పుడే నేను హరిప్రియ గారిని అడుగుతా ఉన్నాను, ఇల్లెందు నుంచి ఇవాళ ఇటువైపు వెళ్తే మహబూబాబాద్, ఇటువైపు వెళ్తే మీకు కొత్తగూడెం, ఒకటి 37-38 కిలోమీటర్లు, ఇంకోటి 40-42 కిలోమీటర్లు. 2 వైపులా ఈరోజు మీరు కళలో కూడా ఊహించి ఉండరు. అట్లాంటిది 55-60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ వాళ్ళు చేయని పనిని కేసీఆర్ గారు చేసి పెట్టినారు. ఏం చేసినారు? మహబూబాబాద్ జిల్లా కేంద్రం చేయడమే కాదు, అక్కడ ఇవాళ ఒక మెడికల్ కాలేజు, ఒక నర్సింగ్ కాలేజు, కలెక్టర్ను, జిల్లా అధికారులందరినీ కూడా తీసుకొచ్చి ప్రజలకు చేరువగా అక్కడే కూర్చోబెట్టినారు. మీ పిల్లలందరికీ కూడా రేపటి రోజున వైద్య విద్య అభ్యసించడానికి ఎక్కడికో పోయే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఈరోజు మహబూబాబాద్ లో ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్లో 140 మంది సూపర్ స్పెషలిస్టులను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని, మన తెలంగాణ ప్రభుత్వాన్ని. జిల్లా అయిన తర్వాత బ్రహ్మాండంగా కొత్తగూడెంలో కూడా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూర్చోవడమే కాకుండా అక్కడ కూడా మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్. ఇటు పక్కన ఖమ్మంలో అక్కడ కూడా ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు ఉండేది, కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. ఒక్క మాట మీకు చెప్తే అర్థమవుతుంది, తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో 60-65 ఏళ్లలో మొత్తం 65 ఏళ్లలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు కేవలం 3. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్న మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య ఈరోజు 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఒకవైపు విద్యా వ్యాప్తికి, మరొక వైపు ఉపాధి కల్పనకి, ప్రభుత్వ రంగంలో కొలువులకి, అదే మాదిరిగా అన్నింటికి మించి ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులకి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం. ఇల్లెందులో ఈరోజు నేను వస్తా ఉంటే చూస్తా ఉంటే పట్టణం 10 ఏళ్ల కింద ఎట్లా ఉండేది ఇల్లెందు, ఈ రోజు ఎట్లా ఉందో, మీ కళ్ళ ముందు ఎట్లా మారిందో కూడా మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఒకవైపు పట్టణాభివృద్ధి, ఒకవైపు పల్లెల అభివృద్ధి, ఇవన్నీ చేసుకుంటూ 10 ఏళ్ల పాటు తదేక దీక్షతో పనిచేసుకుంటూ పోయినాం.
అందుకే ఇవాళ తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ జిల్లా కేంద్రానికి పోయినా మీకు ప్రస్ఫుటమైన మార్పు కనబడతా ఉంటుంది. వ్యవసాయం బాగైంది. అదే మాదిరిగా రైతులు, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి 99% మంది రైతు బిడ్డలే ఉంటారు. అంతేనా? రైతు బిడ్డలేనా మీరంతా కూడా? రైతు బిడ్డలే 99% ఉంటారు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఆనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు భారతదేశం మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ స్థానం 14వ స్థానం. కానీ కేసీఆర్ గారు దిగిపోయే నాటికి డిసెంబర్ 3, 2023 నాటికి వ్యవసాయ ఉత్పత్తుల్లో, ముఖ్యంగా వరి ధాన్యంలో భారతదేశంలో పంజాబ్ను, హర్యానాను తలదన్ని అగ్రస్థానానికి ఎగబాకింది తెలంగాణ అన్నమాట వాస్తవమా కాదా? ఒక్కసారి ఆలోచించండి. రైతులకి 24 గంటల ఉచిత కరెంటు కానీ, రైతు కుటుంబాలకి భరోసానిచ్చే విధంగా రైతు బంధు లాంటి బృహత్తరమైన కార్యక్రమం. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడేది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాట్లేసేటప్పుడు రైతు బంధు పడదు, కానీ ఓట్లేసేటప్పుడు పడతాను. మీకు కనబడతా ఉంది. ఎందుకంటే ఎవరైనా కోతలప్పుడు వేస్తాడా రైతు బంధు? నాట్లేసేటప్పుడు వేస్తే రైతు పెట్టుబడి పెట్టుకోవడానికి, ఏమన్నా విత్తనాలు కొనుక్కోవడానికి, మందు చల్లుకోవడానికి, దానికి మనకు వస్తుంది. కానీ ఓట్లప్పుడు గుర్తొస్తుంది ఈ ప్రభుత్వానికి. ఒక్కసారి దయచేసి ఇక్కడికి వచ్చిన విద్యావంతులు ఆలోచించాలి. ఇప్పుడే అక్క చెప్తా ఉంటే విన్నా, సత్యవత అక్క ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను డిసెంబర్ 9 నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ తక్షణమే వెంబడే సంతకం పెడతాను. గుర్తుందా లేదా మీకు? డైలాగ్ మర్చిపోయినప్పుడే. మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది. పోయిందా? పోలేదా? పోయింది. జూన్ 9 రానే వస్తున్నది. అంటే 6 నెలలు గడిచిపోయింది. 7వ నెలలో అడుగు పెడతా ఉన్నాం. మరి అడగాల అవుతా? అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు. అడగాలి అంటే, కడిగి పారేయాలంటే, ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనే మాట గుర్తు చేయాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డి లాంటి నాయకుడిని గెలిపించి శాసన మండలికి పంపండి. ఇప్పుడు కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు, ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతులు కాదు. ఇప్పుడు కావాల్సింది ధిక్కార స్వరాలు, అధికార స్వరాలు కాదు. ఇప్పుడు ఏముంది? అసలు శాసన మండలి ఎందుకు పెట్టినారు? రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అని ఎందుకు పెట్టినారు? శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభ ఎందుకు పెట్టినారు? ఎందుకు పెట్టినారంటే ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు ప్రజలు కొన్ని ఆకర్షితమైన ప్రజాకర్షక విధానాలకు మరి ఆకర్షితులై ఓట్లేసినా కూడా ఆ ప్రభుత్వానికి ఒక చెక్ ఉండాలి, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇంకొక వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతోనే శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభ అట్లా మన సిస్టంలోనే చెక్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ తప్పితే ఒకవైపే లాగుతారన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెట్టారు. ఇవాళ శాసనసభలో ప్రభుత్వానికి మందబలం ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటా పోతాం. ప్రజలు మమ్మల్ని ఒకసారి గెలిపించినారు కదా, మేము మాట తప్పినా, ఇచ్చిన 420 హామీలు మర్చిపోయినా మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు అనే ధీమా వాళ్ళలో ఉంటుంది. మీకేం చెప్పినారు ఎన్నికలకు ముందు? ఒక్క రుణమాఫీ మాత్రమే కాదు, రైతు బిడ్డలందరూ గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. మరి 15,000 వచ్చినాయి ఎవరికన్నా? ఆ 10,000 కనా కష్టం మీద మొన్న నాట్లు వేసినప్పుడు వేయాల్సింది, ఓట్లు వేసినప్పుడు ఇచ్చిండు. అదే విధంగా మళ్ళొక్కసారి గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ కేవలం భూస్వాములకే ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా వచ్చిందా రైతు భరోసా, రైతు బంధు? లేదు. కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకుంటలేడు, నేను రాగానే రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. ఎంత ధైర్యం ఉంటే ముఖ్యమంత్రికి పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ప్రజలను నేను ఇంకా మళ్ళొక్కసారి పిచ్చోళ్ళని చేస్తా అని ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలి ముఖ్యమంత్రికి ఆలోచన చేయండి. ఆయన నిస్సిగ్గుగా చెప్తున్నాడు మన లోక్సభ ఎన్నికల్లో 6 గ్యారెంటీలకు గాను 5 గ్యారెంటీలు అమలు చేసేసినా అంటున్నాడు.
నాకైతే మరి మీ ఇల్లెందులో ఏమైనా ప్రత్యేకంగా అమలు చేసిండేమో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి ఒక గ్యారంటీలో ఒక ఉప హామీ మాత్రమే అమలైంది. ఏదది? ఒక ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్ ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీరే చూస్తున్నారు. మహిళలు అనుకుంటున్నారు, జుట్లు పట్టుకుంటున్నారు, మగవాళ్ళేమో టికెట్లు కొని తిట్టుకుంటా ఉన్నారు. ఎందుకు పెట్టిండయ్యా ఈ ఫ్రీ బస్ అని చెప్పి అటు లేడీస్ తిట్టుకుంటున్నారు, ఇటు మగవాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి. ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే హరిప్రియ గారు చెప్తున్నారు, నిన్న కొనిజర్ల దగ్గర, మన ఖమ్మం జిల్లాలో కొనిజర్ల దగ్గర ఒక లేడీ ఫుడ్ బోర్డింగ్ చేస్తుంటే కింద పడి, బస్సు టైర్ కింద పడి చచ్చిపోయిందన్న అని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటే చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదన్నా అంటే, ఒక్క ఉప హామీ, 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉంటే ఒక్క హామీని, ఆ 13లో ఒక్క హామీ అమలు చేసి ఈ ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా నేను అన్ని అమలు చేసిన అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మరి పచ్చి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కర్రుగాచి వాల్త పెట్టాల్సింది మీరే అనే మాట, విద్యావంతులే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు పట్టించుకోకపోతే, మీరు ఉదాసీనంగా ఉంటే ఆయన మరిన్ని అబద్ధాలు ఆడుకుంటూ నేను అసలు రేపు హామీలే ఇయ్యలేదంటాడు. నేను 420 హామీలు ఇయ్యలేదు, గ్యారంటీలు చెప్పనే లేదు, ప్రజలేదో భ్రమలో పడి నాకు ఓటేసినారని చెప్పి బుకాయించి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తాడు. మీరు ఇంకొక విషయం గమనించండి, ఈ ముఖ్యమంత్రికి ఎంత విశ్వాసం ఉంది అబద్ధాల మీద అంటే, ఆయన పాప నిజాన్ని చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు కాదు. రేవంత్ రెడ్డి ముందే చెప్పినాడు. ఏం చెప్పినాడు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాలనే నమ్ముతారు. మేము చూసారా వీడియో? చూడలేదు మీరు. చూడకపోతే హరిప్రియ గారికి చెప్పి ఆ వీడియో మళ్ళీ పంపిస్తాను, చూడండి. చాలా నిజాయితీగా చెప్పిండు ఆయన తప్పేం లేదు. ఏం చెప్పిండు? ప్రజలు మోసగాలనే నమ్ముతారు, మోసపోవాలనే కోరుకుంటారు, అందుకే మేము మోసం చేస్తాము రాజకీయ నాయకులు అని చెప్పి చాలా నిజాయితీగా చెప్పిండు. తప్పు ఆయనది కాదు, తప్పు మనది. ఎందుకంటే ఒక్కసారి ఒక వ్యక్తి చేతిలో మోసపోతే ఆ వ్యక్తి తప్పు అవుతుంది, మోసం చేసిన వాడు తప్పు అవుతుంది. కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది అనే మాట దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన మా విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు నేను అడుగుతా ఉన్నాను, మీకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? మొదటి సంవత్సరం లోపలే, 1 ఇయర్ లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు ప్రభుత్వంలో. చెప్పిండా చెప్పలేదా? చెప్పిండా? మీరు అసలు వినలేదా? మీరు వినకుండా ఊరికే ఉద్దేశించారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలా ముఖ్యమంత్రి గారికి అబద్ధం చెప్పడానికి? ఇవాళ ఆయన చెప్తున్నాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఇచ్చిండు 30,000 ఉద్యోగాలు? ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత నియామక పత్రం, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది? ఇప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ధైర్యం చూడండి, పిల్లలు పుట్టినరంట, పెళ్లి కాలేదంట, సంసారం అయిపోయిందంట, పిల్లలు మాత్రం పుట్టినరంట. ఎట్లా పుట్టినరా? నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు, పరీక్ష పెట్టలేదు, ఇంటర్వ్యూ కాలేదు, పిల్లలు ఎట్లా పుట్టిన స్వామి? ఉద్యోగాలు ఎన్నికలు వచ్చినాయి అంటే బుకాయిస్తున్నాడు, దబాయిస్తున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన పో అంటున్నాడు. ఆయన ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఇవాళ మళ్ళొక్కసారి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయడానికి నోటికొచ్చిన వాగుడు వాగుతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఆ 30,000 ఉద్యోగాల నియామకాలన్నీ జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కేవలం కాగితాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే నేను చెప్పేది, ఈ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలంటే ఆయన ఇచ్చిన మాట 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలి అంటే ఆ 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం లోపలనే భర్తీ చేయాలనే ఒక ఒత్తిడి ఆయన మీద ఉండాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసన మండలిలో రేపటి రోజున గల్లా పట్టుకొని అడుగుతాడు ఏమైంది నీ 2 లక్షల ఉద్యోగాల హామీ అని చెప్పి ఇల్లెందు గ్రాడ్యుయేట్ల తరఫున మీ తరఫున గొంతు విప్పి అడిగే సత్తా ఉన్న నాయకుడు. రాకేష్ గురించి కూడా ఒక 2 విషయాలు మీకు నేను చెప్పాలి. రాకేష్ రెడ్డి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. వరంగల్ జిల్లా వంగా పహాడ్ అనే గ్రామంలో వాళ్ళ నాన్నగారు ఒక రైతు కుటుంబంలో పుట్టి తాను పెద్ద స్థితిమంతుడు కాదు, ఐశ్వర్యం ఆగర్భ శ్రీమంతుడు కాదు, కానీ చదువుకున్నాడు. ఇలాగనే బ్రహ్మాండంగా చదువుకున్నాడు. చదువుకొని మంచి మార్కులు ఇంటర్మీడియట్ లో సంపాదించుకుంటే బిట్స్ పిలానీలో సీట్ సాధించింది. ఏ పైరవి లేకుండా ఏం లేకుండా మార్కులు వచ్చినాయి కాబట్టి బిట్స్ పిలానీకి పోయింది. బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ తో పాటు ఎంఎస్ కూడా అక్కడే కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన బ్రహ్మాండమైన అభ్యర్థి ఇవాళ రాకేష్ రెడ్డి గారు. గోల్డ్ మెడల్ వచ్చింది, బ్రహ్మాండంగా బీటెక్ ఎంఎస్ అయిపోయింది. ఆ తర్వాత
వాళ్ళ కుటుంబం సలహా ఇస్తే అమెరికా పోయిండు. 7 సంవత్సరాల పాటు అక్కడ ఐటీ ఉద్యోగం కూడా చేసింది. కానీ అక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నా దాంతో ఆయనకి ఆనందం రాలేదు, సంతృప్తి రాలేదు. నేను వాపస్ పోతా, మా తెలంగాణ కోసం కొట్లాడతా అని చెప్పి 10-12 ఏళ్ల కిందట తెలంగాణకు తిరిగి వచ్చి ఆనాటి నుంచి 2012-13 నుంచి 2024 దాకా భారతీయ జనతా పార్టీలో ఒక నాయకుడిగా పనిచేసింది. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆనాడు కూడా పోరాటం చేసింది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కొట్లాడిండు, పోరాటం చేసింది. మొన్న మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మన పార్టీలోకి వచ్చిండు. వచ్చి మళ్ళీ ఏం చెప్పిండు? అన్న కష్టకాలంలో నడిచి వచ్చిన వాడే నాయకుడన్నా, నేను ఈ రోజు మీతో ఉంటా, నేను మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి ఈ రోజు మనతో వచ్చి మనతో కలిసి నడుస్తా ఉన్నాడు. ఒకవైపేమో ఒక గోల్డ్ మెడలిస్ట్ మీకోసం నిలబడ్డాడు. అమెరికాలో ఉద్యోగం వదులుకొని ప్రజా జీవితంలోకి వచ్చిన ఒక విద్యావంతుడు మీ ముందున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెట్టింది ఈరోజు? ఒక బ్లాక్ మెయిలర్. 56 కేసులు ఇప్పటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పింటాడు, మీరు వింటారు. 56 కేసులు. అవి కూడా ఏం కేసులు? స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న కేసులు కాదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేసులు కాదు. మందిని తిట్టి, బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, మహిళల గౌరవానికి భంగం వాటిల్లించే దిక్కుమాలిన కేసులు, దౌర్భాగ్య కేసులు. 56 కేసులున్న ఒక వ్యక్తి, ఒక బ్లాక్ మెయిలర్ ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వత్తాసు పలుకుతూ మీ ముందుకు తీసుకొచ్చింది. నేను అందుకే అంటా ఉన్నా, దయచేసి పార్టీతో పాటు అభ్యర్థిని కూడా చూడండి. ఒక గుణవంతుడు, విద్యావంతుడు, గోల్డ్ మెడలిస్టు ఇవాళ మీకు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాడు. మరి ఎవరికి ఓటేయాలనేది మీ విచక్షణ, మీ విజ్ఞతకు నేను వదిలిపెడతాను. ఇంకొక మాట కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలనే మాట మాత్రమే కాదు, ఏం చెప్పింది? అన్ని రాత పరీక్షలకు ఫీజు లేకుండా రాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెట్ పరీక్షకు 400 రూపాయలు ఫీజు పెడితే ఇదే రేవంత్ రెడ్డి గారు నానా యాగి చేసి 400 ఫీజు పెడతారా అన్నాడు. మరి ఇవాళ అసలు పరీక్ష ఫీజు లేకుండా పెడతా అన్నాడు. ఇవాళ టెట్ పరీక్షకు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2000 రూపాయలు పెట్టింది ఫీజు. 400 ఫీజును 2000 చేసేసి, అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఆలోచించండి. 37.5 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి ఎమ్మెల్యే గారు ఆనాడు మంజూరు చేయించుకొస్తే ఈ రోజు దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసినారు. ఇట్లా ఒకటొకటే కాదు, చాలా పనులు ఆనాడు ఆ ప్రభుత్వం సంఘటించిన వాటిని ఈ ప్రభుత్వం ఆపుతా ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ప్రశ్నించే గొంతు కాదు. మీడియాలో, యూట్యూబ్ లో బాకాలు వదిలే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, కానీ తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వాన్ని సవాల్ చేసి, ప్రభుత్వాన్ని మీ తరఫున గొంతు విప్పి, ఏమైంది మెగా డిఎస్సి, ఎందుకు పెడుతున్నావు పరీక్షల ఫీజులు, నిరుద్యోగుల తరఫున రేపటి రోజున 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని చెప్పే ఒక విద్యావంతుడు అక్కడ ఉండాలి. మా తమ్ముడు గుర్తు చేస్తా ఉన్నాడు, అన్నా మనం సింగరేణిలో కూడా 24,000 వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. సింగరేణి విషయంలో కూడా నేను ఒక్క మాట మీకు తప్పకుండా చెప్పాలి. ఇల్లెందు కానీ, కొత్తగూడెం కానీ, మనుగురు కానీ, ఎక్కడెక్కడైతే సింగరేణి విస్తరించినదో ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, కొత్తగూడెం జిల్లాలో మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. అదానికి ఇప్పటికే తలుపులు బార్లా తెరిచిండ్రు. అక్కడ మోడీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బడబాయ్ చోటాబాయ్ ఇద్దరు కూడా కూడబలుకున్నారు. రేపటి రోజున సింగరేణి కూడా తప్పకుండా ప్రైవేట్ పరం చేస్తారు. అది కూడా అడ్డుకోవాలంటే రేపు ప్రశ్నించేటోళ్ళు ఉండాలి, కొట్లాడేటోళ్ళు ఉండాలి, గల్లా బట్టి నిలదీసేటోళ్ళు ఉండాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ ఎన్నికతో ప్రభుత్వం కూలిపోయేది లేదు, పడిపోయేది లేదు. కానీ ఈ ఎన్నికతో మీరు ఒక సరైన అభ్యర్థిని ఎంచుకుంటే మాత్రం ప్రభుత్వాన్ని రేపటి రోజున మీ తరఫున నిలదీసే హక్కు వస్తుంది. నిలదీసి, నిగ్గదీసి గట్టిగా అడిగే సత్తా ఉన్నవాడు అక్కడ ఉంటే మీకు లాభం జరుగుతుంది, రాష్ట్రానికి కూడా లాభం జరుగుతుంది. నేను మీ అందరినీ కూడా ప్రార్థించేది ఒకటే,
మే 27 నాడు మీ ఇల్లెందు పట్టణంలో ఇక్కడే బూతులు ఉన్నాయి, మీకు మండలాల వారీగా కూడా ఎక్కడికక్కడ పోలింగ్ బూత్స్ ఉంటాయి. మా నాయకులు హరిప్రియ గారు, అదేవిధంగా మండల నాయకులు మీ బూత్ ఎక్కడ, మీ ఓటు ఎక్కడుంది, ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తారు. దయచేసి ఎన్నికల్లో గుర్తులుండవు, పార్టీ సింబల్స్ ఉండవు, కారు గుర్తుండదు. ఎన్నికల్లో ఏనుగుల రాకేష్ రెడ్డి గారిది 3వ స్థానంలో పేరున్నది. దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో నిలువు గీత, వెంకటేశ్వర స్వామికి నిలువు నామం ఎట్లయితే ఉంటుందో నామం, అట్లా ఒక నిలువు గీత మాత్రమే గీయాల్సి ఉంటుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మీరు ఇల్లందు నుంచి కూడా పెద్ద ఎత్తున రాకేష్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పాటుపడిన కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతు ఇవ్వండి. మొన్న జరిగిన ఏదైతే 6 గ్యారెంటీలతో చేసిన అరిచేతిలో వైకుంఠం అనే సినిమా ఏదైతుందో దాన్ని తప్పకుండా రేపటి రోజున శాసన మండలిలో కూడా నిగ్గదీసి అడగాలంటే ఇట్లాంటి మంచి యువకుడికి బ్రహ్మాండమైన అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరినీ కూడా పేరు పేరున కోరుతూ, ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేటు కళాశాలల యాజమాన్యం కానీ మీతో కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేసినాం. ఇంకా ఏమైనా కొన్ని సమస్యలు ఉంటే కూడా తప్పకుండా మీ తరఫున కూడా మాట్లాడడానికి, మీ తరఫున కూడా పోరాటం చేయడానికి తమ్ముడు రాకేష్ రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి దయచేసి మీరు మరి 27 మే నాడు పోలింగ్ లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కసారి ఓటున్న వాళ్ళందరూ చేయెత్తాల్సిందిగా కోరుతాం. అందరికీ ఓట్లు ఉన్నాయా? అందరూ ఓటర్స్. మీ అందరికీ పేరు పేరున ఒకటే రిక్వెస్ట్, మరి ఇల్లెందు నుంచి మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే, ఎందుకంటే మా చెల్లెలు ఓడించారు, అందుకే అండి మా చెల్లెలు హరిప్రియ ఓడించినారు కాబట్టి దానికోసం అమ్మాయి రుణం తీర్చుకోవడానికి 5 ఏళ్ళు సేవ చేసింది. మరి ఈసారి తమ్ముడు రాకేష్ రెడ్డి గారి కన్నా ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ, జై తెలంగాణ.